అరే నిన్ను మింగమని ఎవరు మింగరు లేరా అని కామెంట్ చేసిండు. ఎవరు మింగకుంటే నీకు ఫోన్ చేస్తా, వచ్చి మింగు నువ్వే. అలా కాదు పిచ్చోడా. రెస్పెక్ట్ ప్లీజ్ గర్ల్స్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. హలో గైస్, అందరికీ నమస్తే. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు కామెంట్ల మీద మీకోసం కామెంట్ల మీద మంచి మంచి ఆనుమూత్యాల కామెంట్లు పెట్టిర్రు. మీకోసమే నేను అడుగుతున్నా. అరే మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే చెప్పురా, వచ్చింది గువ్వ వాళ్ళు కొడతా అంటున్నా. ఎవరైనా ఉంటే చెప్పంటే భయపడుతున్నావారా? తమ్ముంటే మా ఊర్లో అడుగు పెట్టా, నా మీద ఒక్క దెబ్బ కూడా కాదమ్మా. నువ్వు అట్లా అనకూడదు. భయపడుతున్నావు రా, నువ్వు భయపడుతున్నా రా అబ్బాయి అనాలి. అట్లా నువ్వు నన్ను ఏం చేయలేవురా. నిన్నేవాడు ఏం చేస్తాడు? ఎవరన్నా అమ్మాయిని ఏమైనా చేస్తారు కదా. నువ్వు అట్లా కాదు ఇట్లా కాదు. అమ్మాయి ఒకసారి శారీ కట్టుకొని కనిపించే అమ్మాయి ఆందివే, అది కూడా వస్తుంది ముందు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. వేస్తావా వేయించుకుంటావా? నీకెందుకు, నేనేమన్నా చేసుకుంటా. కొట్టుకుంటావా కొట్టించుకుంటావా? ఫస్ట్ నువ్వు కొట్టుకుని చచ్చిపోరా. పెట్టుకుంటావా పెట్టించుకుంటావా? నీకు పెట్టాడు ఎవరు లేడా అని అనుకుంటున్నాను. వేసుకుంటావా వేయించుకుంటావా? నువ్వు బయటికి వెళ్ళి అలాంటివి చేసినాక వీడియో పెట్టినాక రిప్లై ఇస్తాను. కాదు, వాడు అడిగేదానికి నువ్వు చెప్పేది ఏమన్నా సింక్ అవుతుందా? అవుతుంది. వేయించుకుంటా మరేం చేస్తావు? నువ్వు వేయించుకో వీడియో పెట్టండి. మరి నువ్వేం చేస్తావు? నేను ఆ వీడియో చూసి లైక్ కొడతా. అంటే నువ్వు వేయించుకో. నేను వేయించుకున్నాను. అలాంటి వాళ్ళ నేను సిగ్గులేనని కాదు. సిగ్గున్నోనివేనా? నీకు కింద గోటీలు లేవంటగా. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఉన్నాయి. ఎంతలా ఉన్నాయి అంటే ఒక్కొక్కటి అంటే అందరికి ఎంత ఉన్నాయి చూసినాను. అందరికి మాక్సిమం ఎంత ఉన్నాయి సైజ్ చెప్పు. నేను అందరినీ అంటే మెజర్మెంట్ చేయాలి. అంటే పావు కిలో ఉన్నాయి, కిలో ఉన్నాయి. అది తెలియదు నాకు. మరి ఎంతలా ఉన్నాయి? మొత్తానికి లేవా చెప్పు, క్లారిటీ చెప్పు. ఉన్నాయి. నేను చూసి మెజర్మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇంత ఉన్నాయి. మెజర్మెంట్ చేయలేదు అంతే. సరే, ఐస్ క్రీమ్ ఎన్నిసార్లు ఇచ్చినావు? తినలే నేను ఎప్పుడు ఐస్ క్రీమ్ ఎన్నిసార్లు చీకినావు? చీకలే. ఎందుకు చీకలే? నాకు నచ్చదు చీకుడు. మరి చీకు నచ్చదు. లాలిపాప్ ఎన్నిసార్లు చేసినావు? లాలిపాప్ కూడా నచ్చదు. ఎందుకు తినడం? ఎందుకు అంటే అది తీయగా ఉంటుంది, నచ్చదు. నీకు ఎట్లాంటిది కావాలి? నీకు ఎట్లాంటిది కావాలి? నీకు ఏంటిది? లాలిపాప్ అంటే ఇష్టం ఉండగా బనానా బాగుంటుంది. బనానా ఎన్నిసార్లు పెట్టుకున్నావు? బనానా తినడం. బనానా ఇష్టం చాలా. ఫ్రూట్స్ ఒకటి కామెంట్ చేసిండు, అక్కకు రెస్పెక్ట్ ఇవ్వని అని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ తమ్ముడు, మీరు అందరు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఏ కంపెనీ నుంచి తయారవుతున్నారా బెదరా కొడక అని పెట్టిరు. కంపెనీ ఏం లేదు, పృథ్వీ అన్నట్టు సింగిల్ ఎప్పుడు అంతే. నువ్వు పెద్ద పతివ్రత అని అర్థం చేసుకోవాలి. మరి నిన్ను పతివ్రత కాబట్టే కదా ఇలాంటి మంచి పద్ధతి వీడియో చేస్తున్నా. ఒరే నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి మింగేరా బాబు. మింగయ్యా, నాకు అనవసరం అంతా. అరే పెద్ద ఎర్రి హుక్కాన్ లాగా ఉండవు. పుక్ అయితే నువ్వేందిరా, క్లారిటీ చూసుకో ఫస్ట్. ఎర్రి పుక బరి పుక? మంచి పూకు. మళ్ళీ క్లారిటీ అడిగితే చెప్పు. ఎర్రి పువ్వ బరి పువ్వ అంటే ఐ మీన్ మంచిగా ఉందని అర్థం. అక్కడ మీరు వేరే అనుకోకండి అయ్యా కామెంట్లలో. సరే నువ్వు మింగుతావా మింగించుకుంటావు? మింగించుకుంటా. ఎన్నిసార్లు? రోజుకి ఎన్నిసార్లు నీళ్ళు ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు మింగించుకుంటా. అట్లెట్లా? నీళ్ళు పోతే మా వాళ్ళు తాగుతారు అంతే. దోమల కంటే మీరే ఎక్కువ ఉన్నారా? లెక్క పెట్టమని. దోమలు ఎన్ని లెక్క పెట్టి రమ్మని. ఏంటి అక్క మాకు ఈ టార్చర్ అని కామెంట్ చేసి. తమ్ముడు చూడకరా, నువ్వు ఎవరు నిన్ను. అరే కొత్త ఫోన్ రా, ఈఎంఐ అయిందిరా, లేదంటే ఫోన్ పలగొట్టేవాడిని రా. దరిద్రం వెళ్తుంది ఫస్ట్ పలగొట్టరా. అరే ఒకసారి మొత్తం బట్టలు ఇప్పి చూపిరా, నాకు డౌట్ వస్తుందని కామెంట్ చేసింది. అంటే నీకు డౌట్ వస్తుంది కాదు, దొంగ నా అందం చూడాలని అట్లా అంటున్నా తెలుసు. నీ అందం చూస్తాడు కళ్ళు తిరిగి పడిపోతాడు. మొగడి చచ్చి ముండేడుస్తుంటే వచ్చి లస్సి అడిగిందట. అంటే ఇప్పుడు నా మొగుడు లేడు, చనిపోవడానికి మొగుడు లేడు, మిండడు కూడా లేడు ఇంకా నాకు. మరి ఎవరున్నారు? ఎవరు లేడు, ప్రస్తుతం సింగిల్. గొజ్జలా ఉన్నాడు వీడు అని కామెంట్ చేసింది. ఏ విధంగా నీకు అట్లా కనిపిస్తుందో ఒకసారి నీ ఫోటో తీసి పెట్టు, నేను ఎట్లున్నానో చెప్తాను. వేసుకోండి రా, వేసుకోండి, మీరే వేసుకోండి అని కామెంట్ చేసింది.
నేను ఎవరితో వేసుకోలేదు. నువ్వు అంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, సెట్ చేస్తారు. అక్క నువ్వు టైలర్ దగ్గరికి పోయినప్పుడు లేడీస్ టైలర్ దగ్గరికి పోతావా జెంట్స్ టైలర్ దగ్గరికి పోతావా అని ఉంటుంది. ఇంకెప్పుడు వెళ్ళలే, అంటే రెడీమేడే ఉంటాయి మన అన్ని. వీడు ఎవడో ఒకటి వీడిని మింగేదాకా ఆగేటట్లేడు కానీ వీడు కామెంట్ చేసిండు. ఎవడో ఒకటి మింగాలని కాదు, అసలు వీనికి దొరుకుతలేనని మన బాధ, వాడు మింగతలేడని. ఒక నైట్కి ఎంత తీసుకుంటావు? నైట్కి ఇంకా రేట్ ఫిక్స్ చేయలేదు. ఒక గంటకి ఎంత తీసుకుంటావు? గంట కంటే గంట నేను ఉండాలి. ఒక నిమిషానికి ఎంత తీసుకుంటావు? నిమిషాలు కూడా చీప్. ఒక సెకండ్కి చీప్. ఒక రోజుకి నో చీప్. ఒక 2 రోజులకి నో నో. అయితే నువ్వు పెద్ద ఐటమా? కామెంట్ చేస్తుడు ఐటమ్ కాదు, మాకు తేడానా? అలా కాదు, నేను పతివ్రత. ముంజవా? పతివ్రత. ముంజవా? ముంజ కాదు, తాటి కంజ కాదు. మరి ఎంత తీసుకుంటావు చెప్పు, క్లారిటీ చెప్పు. ఎంత తీసుకుంటావు గంటకి? గంట నేను లేదు, రోజు లాకుంటుందా? ఒక ఈవెంట్కి వెళ్తానైతే నేను ఐ థింక్ 50 తీసుకుంటా. తొండ ముదిరి ఊసరవిల్లు అవుతుంది అంటే ఇదేనేమో అనేది కామెంట్ చేసిండు. అర్థమైందా నీకు? ఏ తొండ ముదిరింది, ఏ చిన్నప్పుడు బాగానే ఉన్నట్టు ముదిరి అట్లా మారినావంట. అవునా? మాటలా వాడు ఫస్ట్ ఎట్లుండో రమ్మని ఒకసారి చూస్తే నేను వాంది ముదిరిందో లేదో ఫస్ట్. అరే నువ్వు నాకు దొరికితే ఎక్కడ దన్నాలో అక్కడ అంటారు అంటున్నావు. ఆల్వేస్ వెల్కమ్. మా చిన్న సిద్దిపేట దగ్గర చిన్న కొర్రు, నువ్వు రావచ్చు. అరే నిన్ను ఎక్కడ మింగాలో నాకు అర్థమవుతుందిరా, దొరికితే మింగుతారా అంటున్నావు. ఒరే కామందుడే, మాలాంటి వాళ్ళని బతకనియనరా సమాజంలో. ఒరే చారి ఎవర్రా వాడికి కడుపు చేసిందని కామెంట్ చేసాను. ఒరే చారి ఇంకెవరు లేరురా. వేసేవాడు ఎవడు, వేయించుకునేవాడు ఎవడు అని కామెంట్ చేసాను. వేసేవాడు ఇంకా రాలేదు, వేయించుకున్నవాడు కూడా ఎవరు లేడు ఇక్కడ. అరే నీకు దండం పెడతారా, ఇన్స్టా నుంచి వెళ్ళిపో. నీకు కూడా దండం పెడతారా, నువ్వు అసలు డిలీట్ చేయరా మొత్తం. ఏంటిది? ఇన్స్టా డిలీట్ చేయకపోతే చేసుకో, చూడకు నన్ను అడుగుమంటాను నేను. అక్క నువ్వు పెళ్ళికి అబ్బాయిని చేసుకుంటావా అమ్మాయిని చేసుకుంటావా? తమ్ముడు నాకు వయసు వచ్చిందిరా, వయసు వచ్చినప్పుడు చెప్తాను నీకు. ఓకే నువ్వే చూద్దు. ఇగో అక్క నువ్వు ఎన్నిసార్లు బ్యూటీ పార్లర్కి పోయినావు? వెళ్ళలే ఇంకెప్పుడు. తమ్ముడు నువ్వు బైక్ మీద వచ్చి తీసుకెళ్ళాను. ఓకేనా? అరే నిన్ను మింగమని ఎవరు మింగరు లేరా అని కామెంట్ చేసిండు. ఎవరి మింగకుంటే నీకు ఫోన్ చేస్తా, వచ్చి మింగు నువ్వే. అరే ట్రైనింగ్ తీసుకున్నావు ఏందిరా ఈ తేడా వీడియోలు చేయడానికి అని కామెంట్ చేసిండు. ట్రైనింగ్ ఇవ్వలేదు, నా ఓన్ టాలెంట్. అబ్బా రెస్పెక్ట్ ప్లీజ్ గర్ల్స్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. కానీ నన్ను కాదు, గర్ల్స్ చేయండి రెస్పెక్ట్. అంటే నువ్వు కూడా అమ్మాయి అని కామెంట్ చేస్తున్నారు. అరే ఎవరు మానభంగం చేశారు అట్లా ఏడుస్తున్నావు తేడాగాండ్లా కానీ కామెంట్ చేసిండు. మానభంగం చేయలేదు తమ్ముడు, కొద్దిగా బాధ ఉందిరా. నువ్వు వస్తే చెప్తా నీకు హైట్ పుట్టరా ఒకసారి. అరే నాకు లేసలేదు రా, నీకు కూడా లేసలేదు అని కామెంట్ చేసిండు. నీకు లేతలాట నువ్వే కదరా పెద్ద చెక్క, నన్ను ఎందుకు అంటావు? అరే నిన్ను కూడా వదలలేదారా ఎవర్రా మహానుభావుడు అని ఫోటో పెట్టాలని కామెంట్ చేసిండు. ఫోటో లేదు, డిలీట్ అయిపోయింది. ఇంకోడు అరే ఎక్కడి నుంచి తయారవుతున్నారు రా, ఫ్యాక్టరీ పేరు చెప్పురా, సీజ్ చేపిస్తా అంటున్నాడు. ఫ్యాక్టరీ లేదు ఇండియాలో, ఉన్నా నేను వెళ్ళా, నాది ఓన్ ఫ్యాక్టరీ, నేనే. ఎవడో కామెంట్ చేసిండు ఏనుగుది పెట్టుకోరా బాబు సరిపోతుందని పెట్టింది. ఏంటండి? ఏనుగుది పెట్టుకోరా సరిపోతుంది అంటానికి. పెట్టుకుంటా అంటే ఏనుగుది పెట్టుకున్నంత నాకు కెపాసిటీ లేదు. ఏనుగుది పెట్టుకున్నంత. మరి ఎవరిది పెట్టుకుంటావు? గుర్రాన్ని పెట్టుకుంటా. చీ అలా చీప్ కాదు. అరే నీ రాశి చెప్పురా నాయన, ఆ రాశిలో పుట్టకుండా చేస్తాను అంటుండే. ఒకటి కామెంట్ చేసింది ఆ రాశి చెప్పురా నాయన, నీ రాశిలో పుట్టినోడు అందరూ ఇట్లే పుడతారేమో అని అంటున్నాడు. అబ్బో అవునారా, నా రాశి కన్యా రాశి. అందుకే కన్యలాగా ఉన్నాడు, కన్యలాగా మెరిసిపోతున్నాడు. దమ్ముంటే ఆపరాడు. డబ్బులు లేక ఆగినా కానీ, లేదంటే నీ ఇంటికి వచ్చి నేను మింగేవాడిని అని కామెంట్ చేసింది. డబ్బులు ఎందుకు, నేను బ్రోకర్ హౌస్ నడిపిస్తున్నా, డబ్బులు దేనికి అట్లేరా? ఓకే. అరే ఎంతమంది ఉన్నారు రా, పురుగులు ఉన్నట్టే ఉన్నారు రా అని కామెంట్ చేసింది. నేనైతే ఒక్కరినే బ్రో ఇప్పటికైతే. నువ్వు వస్తా అంటే ఎప్పుడు జాయిన్ చేసుకుంటా. అరే ఉప్పల్ బాల్ నువ్వు పెళ్లి చేసుకోరా, నీకు సమ్మ సరిపోతాడని పెట్టింది. అసలు ఉప్పల్ బాల్ ఎవరు నాకు అసలు ఫస్ట్ తెలియదు. అరే ఇంతకు ఎవరన్నా ఉన్నారా మీ ఇంటి పక్కన, ఎవరు లేరా రా బాబు అని కామెంట్ చేసింది. మా ఇంటి పక్క చాలా మంది ఉన్నారు. అంటే వాడు చేస్తారా చేయించుకుంటారా? అంటే ఉన్నారు కానీ మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళు కాదు. నువ్వు పడుకోమని అడుగుతా, పడుకోబెట్టుకుంటా. అదేలా చెప్పడం? అడుగుతున్నాడు వాడు ఫస్ట్. వాడు ఇట్స్ మీ బాలకృష్ణ అని అంట, పడుకోబెట్టుకుంటా పడుకుంటాను. మరి బాలిగా నువ్వు దగ్గరికి రావాలి, నీకు అన్ని చెప్తామని క్లారిటీగా చూపిస్తాడు కూడా. అరే నువ్వు ఒక్కనే చాలా ఇన్స్టాగ్రామ్ గబ్బులు ఇవ్వడానికని కామెంట్ చేసింది. చెత్త నా కొడుకులు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కనే ఏం చేస్తాను. పొద్దున్న ఎదవలు ఎక్కువైపోయారు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసి. అది కూడా నేను అంటున్నా,
అది కూడా నేను కూడా అదే అంటున్నా. అరే ఎదవలే అయిపోయారు చాలా మంది. అరే నిన్నే చెప్పుతో మింగాలనిపిస్తుంది అదే కామెంట్ చెప్తున్నా ఎందుకు రన్నోవర్ ఉంది కదా. అరే ఏం జరుగుతుందిరా అసలు, నువ్వు రోజు రోజుకి మొత్తం చీర కట్టుకుని మారిపోయేలాగా ఉన్నావు అని కామెంట్ చేసిండు. మారిపోను, ఒకళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్యామిలీతో మాట్లాడి మారిపిస్తా. అరే నిన్ను మింగన కంటే ఆడ పోయి పడుకొని చచ్చిపోయేది బెస్ట్ అంటున్నాడు. చావు. అరే నిన్ను చూస్తే లేచేది కూడా పడుకుంటుంది రా అని కామెంట్ చేసి. అసలు నీకు ఫస్ట్ లేస్తుంది అని చెప్పు. ఫస్ట్ అంటే వానికి లేస్తుంది, నీకు లేస్తలేవు అది చెప్పు. నాకు లేస్తుంది ఫస్ట్, వానికి లేస్తలేదు అంటే పండుకుంటుంది అంటాను కదా. వానికి పండుకుంటుంది. నీతో పడుకోవాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలంట. అంటే డిగ్రీ ఎక్కువ పై చదువు పై చదువులు చదవాలంట నీతో పడుకోవాలంటే. రైట్ అంతేనా? అరే వద్దులేరా వెళ్ళిపోరా బాబు, నాకు కనిపిస్తే మింగుతారా అని కామెంట్ చేసిండు. కనిపిస్తలేనని ఫీల్ అవుతాడు ఫస్ట్. కనిపిస్తలేనని ఫీల్ అవుతాడు. కనిపిస్తే ఒకళ్ళు మిగతా అంట రెడీగా ఉండు అక్కడ. అరే నిన్ను చూస్తే నాకు ఇక్కడ అసలు చచ్చిపోవాలనిపిస్తుంది రా పెట్టింది. అట్లా అంత పని చేయకు బ్రో, ఎందుకంటే మీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. అరే నీలో అంత కాసిందా రా, తీసుకో కొంపల వాడేనా అని పెట్టింది. నేను అలాంటి చోట్లకి వెళ్ళా, కసి ఉంది కానీ అందులోకి వెళ్ళే అంతే లేదు. అరే నువ్వు మనిషివా మానవ మృగానివారా ఇలా తయారవా అని కామెంట్ చేసింది. మనిషినే వాడే మృగం లెక్క కామెంట్ పెడతాను. అరే నీకు దండం పెడతారా, ఇంకోసారి ఇన్స్టాగ్రామ్ చేయకరా, నీకు పైసలు ఇస్తా ఆఫ్ చేయరా అని పెట్టింది. నేను పైసలకు పడిపోయేంత దిగజారిపోలే. ఇంకా మొన్ననే శ్రీమంతం అయిపోయింది, కేర్ఫుల్ అక్క, జాగ్రత్త, టేక్ కేర్ అని కామెంట్ చేసింది. తమ్ముడు మొన్న కొద్దిగా వర్షం పడ్డది కనుక అయిపోయింది అన్నమాట, కాలేదు. నువ్వు వచ్చి మళ్ళీ ఓకే కేర్ఫుల్, డెలివరీ మంచి అయ్యేటట్టు చూసుకొని కామెంట్ చేసిండు. ఓకే తమ్ముడు పైసలు పంపిరా. ఎవడు ఇంతగా కడుపు చేసిన అదృష్టవంతుడు ఇవ్వడానికి కామెంట్ చేసిండు. అదృష్టవంతుడు కానీ చెప్పొద్దు వాని పేరు మీకు. ఎందుకు? అది సీక్రెట్. ఒరే ఏ గ్రహంలో పుట్టినవరా వేదవ నా కొడక? నేనైతే మంచి గ్రహంలో పుట్టాను, మానవ గ్రహంలో పుట్టినాను. అరే ముందు మూసుకొని దెంగేరా. ముందెందుకు మూసుకుని, నువ్వు నోరు మూసుకొని మింగే అని చెప్తున్నా. అరే చూడలేక వస్తున్నావు రా, మింగేరా ఎర్రి పువ్వా అని పెట్టిండు. నీ కామెంట్ వినలేక చెవులల్లా ఇక వేరే పెట్టుకున్నామన్నట్టు. నీకు దున్నపోతు సరిపోతా గుర్రం సరిపోతా అని కామెంట్ చేసిండు ఎవడో. అవి కూడా నేను సాటిస్ఫాక్షన్ చేయించలేవు నన్ను. అరే మగజాతికి ఎవడో శాపం పెట్టినట్టున్నారా మొత్తం ఇట్లా తయారయ్యారని కామెంట్ చేసిండు. ఆ శాపం ఫస్ట్ నువ్వే అనుకుంటున్నాను. అరే మీలాంటి ఎర్రి పువ్వులని ఈ దేశంలోనే ఉండకుండా తరిమేయాలని కామెంట్ చేసింది. ఫస్ట్ నేను పాకిస్తాన్లో పడిసి రావాలి. అరే నిన్ను చూస్తే నాకు లెవెన్ కూడా లేవట్లేదు అని కామెంట్ చేసింది. వాడెంత కరువులు ఉన్నాడు. లేతలేదంటే ఒకసారి సమరం దగ్గరికి వెళ్ళాలి బాబు, కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎవరి దగ్గరికి? డాక్టర్ సమరం దగ్గరికి. అరే నీ పెళ్ళికి ఎవరెవరిని పిలిచినవారా? ఉప్పల బాలని అగ్గిపెట్టే మాచని పిలిచినవారా అని కామెంట్ చేసి. అసలు వాళ్ళు ఎవరు తెలియదు, నిన్నైతే ఖచ్చితంగా వెళ్తా కామెంట్ పెట్టిన కాబట్టి.